శ్రీమాత్రే నమః. మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థాలని వాటిని తీసుకోవచ్చా? తీసుకుంటే చాలా దోషంట కదా, అలాగే దినం భోజనం చేయొచ్చా? ఏటి సూతకంలో చేయకూడనివి ఏంటి? ఇవన్నీ అడుగుతున్నారనమాట. అసలు ఏటి సూతకంలో ఏం చేయకూడదు అంటారంటే, నోములు చేయటము, వ్రతాలు చేయటము, భార్యాభర్తలు కలిసి పీటల మీద కూర్చుని ఈ నోములు వ్రతాలు చేయటం అవి చేయకూడదు అని చెప్తారు. కొండలు ఎక్కకూడదు అంటారు. కొండల మీద ఉన్న దేవాలయాల దర్శనానికి వెళ్ళకూడదు. మామూలుగా ఊళ్ళో దేవాలయం ఉంటే దానికి వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే శటకోపం పెట్టించుకోవద్దు, అర్చన చేయించుకోవద్దు అని చెప్తారు. అలాగే పండుగలు మొదలైన సంబరాలు కూడా చేసుకోవద్దు అని చెప్తారు. ఎందుకు చేసుకోకూడదు అంటారంటే, బలవంతంగా మనసుని నిగ్రహించమని కాదు, వాళ్ళ కోసం ఎంతో వెంపర్లాడిన ఆ మనిషి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ జ్ఞాపకార్థం కనీసం ఆ ఏడాది వరకు మనం పండగలు అవి చేసుకోకుండా మనం ఏం చేసినా సరే వాళ్ళ సంతోషం కోసం చేస్తాము అని చెప్పి దానాలు ధర్మాలు అవి చేయమని చెప్తారు. పండుగలు అవి చేయమని చెప్పరు. అయితే చాలామంది ఏం చేస్తారంటే, పండుగలు అవి చేయకూడదు కదా, పిల్లలు ఇంట్లో పాపం అలా చేసుకోకుండా ఎలా ఉండిపోతారని చెప్పి పండగకేమో పిల్లల్ని ఎక్కడికో పంపేస్తూ ఉంటారు. అసలు అలా పంపించకూడదు. ఎందుకు ఏటి సూతకం, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే ఒరే తాత నాయనమ్మ వీళ్ళందరూ గొప్పవాళ్ళు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అందుకని మనం చేసుకోవటం లేదు, మీరు కూడా మానేయండి అని చెప్పి మనం నెమ్మదిగా పిల్లలకి చెప్పాము అని అనుకోండి, వాళ్ళు చక్కగా వింటారు. ఎందుకంటే మన సంప్రదాయాన్ని వాళ్ళకి అందించకుండా అయ్యో పిల్లలు బాధపడతారని చెప్పి ఎక్కడెక్కడికో పంపించేసి ఎప్పుడూ ఆ పొరపాటు పనులు చేయకూడదు. అయితే ఈ ఏటి సూతకం ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే కర్మ చేశారో వాళ్ళకి ఉంటుందన్నమాట ఏటి సూతకం. వాళ్ళు ఇవన్నీ చెయ్యొద్దంటారు, నోములు వ్రతాలు అవి చెయ్యొద్దని చెప్తారు. కానీ నిత్య పూజ మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. ఏటి సూతకంలో ఉన్నాము, మేము నిత్య పూజ చేయము అని అనడానికి అధికారం లేదు. పంచోపచారాలు కానీ షోడశోపచారాలు కానీ చేసి తీరాలి. ఎందుకంటే ఇంట్లో దీపారాధన వెలగకుండా ఉండకూడదు. అందుకే గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు భగవంతుడికి మనం సమర్పించుకోవాలి. చక్కగా దీపం పెట్టుకోవచ్చు, పరమేశ్వరుడికి పూజ చేసుకోవచ్చు, నైవేద్యం పెట్టచ్చు, ప్రసాదం తినచ్చు. అసలు అయితే మామూలుగా ఏం చెప్తారు అంటే, ఏటి సూతకంలో ఉన్నప్పుడు వీలైనంతగా దాన ధర్మాలు ఆ వెళ్ళిపోయిన వాళ్ళ పేరు మీదుగా చేయమని చెప్తారు. నిత్య పూజ మాత్రం మానద్దు, నిత్య పూజ మాత్రం ఖచ్చితంగా చేసే తీరాలి. మరి ఈ మరణించినప్పుడు ఎవరైనా ఇచ్చే జ్ఞాపకార్థం ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా అని అడుగుతారు. ప్లాస్టిక్, స్టీలు, రాగి, ఇత్తడి ఇలాంటివన్నీ ఇస్తున్నారు ఈ మధ్య. అయితే ప్లాస్టిక్ స్టీలు ఇవ్వకుండా ఉంటేనే మంచిది. ప్లాస్టిక్ ఇవ్వకుండా ఉంటే కొంచెం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. స్టీలు ఇనుముది కాబట్టి ఆ ఇనుముది ఇవ్వకుండా ఉంటేనే మంచిది. సరే, ఒకవేళ ఇచ్చారు అని అనుకోండి, తీసుకోవచ్చు, ఇంట్లోకి వాడుకోవచ్చు. ఇత్తడి రాగి కూడా ఇంట్లోకి వాడుకోవచ్చు. కాకపోతే అసలు మామూలుగా ఎవరిచ్చినా ఎవరు ఇవ్వకపోయినా సరే స్టీలు కానీ ప్లాస్టిక్ కానీ భగవద్ ఆరాధనలో ఉపయోగించకూడదు అని చెప్తారు. ఈ స్టీల్ ఎందుకు ఉపయోగించకూడదు అంటే, అది ఇనుముకి సంబంధించింది కాబట్టి భగవంతుడి ఆరాధనలో స్టీలు ఎప్పుడూ వాడకూడదు. మనం కొనుక్కున్న వస్తువులు వాడకూడదు. ఎవరైనా జ్ఞాపకార్థం ఇచ్చినా సరే ఆ వస్తువులని భగవంతుడి ఆరాధనలో వాడకూడదు. అదే ఇలా జ్ఞాపకార్థం ఇచ్చిన ఇత్తడివి కానీ రాగి కానీ అవి వాడుకోవచ్చు, అందులో తప్పేం లేదు. మరి అయితే దినం భోజనానికి వెళ్ళొచ్చా అని అడుగుతారు. మామూలుగా అయితే పితృశేషం బయట వాళ్ళు తినకూడదు అంటారు. అయితే ఈ దినం భోజనానికి పిలిచినప్పుడు వెళ్తే తినేసి వచ్చిన తర్వాత స్నానం చేయాలని చెప్తారు. ఎంత కాదని అనుకున్నా కాస్త ఈ మైల అనేది తగులుతూ ఉంటుంది కదా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే. అలా అంతమందికి చేస్తున్నప్పుడు అటు దట్టు అవుతూ ఉంటుంది, కలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి భోజనాలకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసేస్తే మంచిది. ఎందుకంటే మళ్ళీ మనం భగవదారాధన చేసుకుంటాం కదా, అందుకోసం అనమాట. అయితే చాలామంది భయపడుతూ నాకు కామెంట్స్ పెట్టారనమాట, ఇలా పిలిచినప్పుడు వెళ్ళకపోతే అది దోషంట కదండి అని. అలా ఏమీ లేదు, అది మీ అభిప్రాయము, మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. పలకరించి వచ్చేసినా పర్వాలేదు, ఒకవేళ అలాంటప్పుడు వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చినా పర్వాలేదు. కాకపోతే భోజనం చేసి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర స్నానం మాత్రం చేయటం మర్చిపోకండి. అది కూడా ఎందుకు అంటే కాస్త మైల అవన్నీ కలుస్తూ ఉంటాయి కాబట్టి. భయపడిపోయి అయ్యో ఏదైనా అయిపోతుంది కదా, వాళ్ళు పిలిచారు మేము వెళ్ళలేదు కదా, ఏం జరుగుతుందో అని మాత్రం భయపడవలసిన అవసరం లేదు.